మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. నీకు వైద్యం తెలీదు, ఏమి తెలీదు. నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా అదంతా తర్వాత. ముందు తనని టౌన్ హాస్పిటల్ కి తీసుకెళ్ళు. నీ కూతురు ప్రాణాలను కాపాడాలంటే తన కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలను కూడా నువ్వు కాపాడే తీరాలి. చాలా ఆపు, ఇంకా మాట్లాడుకో. నా కూతుర్ని నేను కాపాడుకుంటాను. హే తమ్ముడు, ఇలా రా. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? టౌన్ ఆసుపత్రికి వెళ్ళాలి, ఒక ఆటో తీసుకుని రా. అలాగే అమ్మా. దేవి, దేవి, అమ్మా దేవి. అయ్యో దేవి, నీ గురించి ఏదేదో తప్పుగా చెప్తున్నారు. అలాంటిదేమీ లేదుగా అమ్మా. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా. అమ్మతో మాట్లాడమ్మా. మీరు చెప్పిందంతా అబద్ధం అని చెప్పు. దేవి, కళ్ళు తెరిచి ఏదైనా చెప్పమ్మా. దేవి, దేవి. అయ్యో, సరే ఒక్క నిమిషం. బాగా చెప్పారు. చెప్పు సీతమహాలక్ష్మి. ఏమండి, ఎక్కడున్నారండి? సీతమహాలక్ష్మి, ఎందుకు ఏడుస్తున్నావే? పక్కూరులో ఏదో గొడవ జరిగితే ఇప్పుడే ఆ పంచాయతీ ముగించి వస్తున్నా. నువ్వెందుకు ఏడుస్తున్నావు? తోటలో తమలపాకులు కోయడానికి దేవిని తీసుకెళ్ళానండి. అక్కడ తనని పాము కరిచింది. ఏంటి, పాము కరిచిందా? ఏం చెప్తున్నావే? అవునండి, తన స్పృహ తప్పిపోయింది. నోట్లో నుంచి నురగొచ్చేసింది. మంత్రసాని దగ్గరికి తీసుకెళ్లి పసురు కట్టించానండి. సరే సరే సరే, అమ్మాయి కళ్ళు తెరిచిందా లేదా? లేదండి, తనని టౌన్ హాస్పిటల్ కి తీసుకెళ్ళమని చెప్పారు. ఇప్పుడు తనని తీసుకెళ్తున్నాను. మీరు కూడా అక్కడికి వచ్చేయండి. సరే సరే, ఫోన్ పెట్టు, భయపడకో. వస్తున్నా. ఒక ముఖ్యమైన పని ఉంది, నేను వెళ్ళొస్తాను. మీరు చెప్పిందంతా వెళ్ళండి. డాక్టర్, నా కూతురు సరైన సమయానికి తీసుకొచ్చారు. ఫస్ట్ ఎయిడ్ చేసి తల్లి బిడ్డలిద్దరిని కాపాడగలిగాం. నీ కూతురు కడుపులో ఒక బిడ్డ ప్రాణం పోసుకుంటుంది. అయితే నిజంగానే దేవి గర్భంతో ఉందా? మంత్రసాని చెప్పింది అబద్ధం అనుకున్నానే. డాక్టర్ గారు కూడా అదే చెప్తున్నారే. అవును, ఏంటి మీరు ప్రెగ్నెంట్ గా ఉన్న అమ్మాయిని ఇంత కేర్లెస్ గా వదిలేశారు? పోయినసారి దేవి చెకప్ వచ్చినప్పుడు వాళ్ళ బామ్మగారికి నేను అన్ని క్లియర్ గా చెప్పాను కదా. అప్పుడే స్కాన్ చేసి టాబ్లెట్స్ మందులు ఇచ్చి పంపించాను. అయ్యో, తను నేనిచ్చిన ఏ టాబ్లెట్స్ వేసుకున్నట్టు కనిపించట్లేదే. ఒంట్లో అసలు శక్తే లేదు, అనీమిక్ గా ఉంది. నానమ్మ, గర్భంతో ఉన్నవాళ్ళు ఈ టైంలో ఇలా ఏడవకూడదు. దేవి, అయ్యో, అయ్యో. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? ప్రెగ్నెంట్ గా ఉన్న అమ్మాయిని తీసుకొని పొలాల్లోనూ అడవుల్లోనూ తిప్పారు. కన్న కూతురు గురించి బాధ్యత లేదా? అయ్యో డాక్టర్, దేవి కడుపుతో ఉందా? నిజంగానా? ఏంటమ్మా, మీకు ఈ విషయం తెలీదా? మీ అమ్మాయి మీతో ఏం చెప్పలేదా? అయ్యో, తొందరపడుతూ అడిగితేనేగా తెలిసేది. ఏమండి, ఇక్కడ దేవి అని ఒకరు అడ్మిట్ అయ్యారే, వారు దేవియేనా? ఒక్క నిమిషం చెక్ చేసి చెప్తాను. ఆగాగు, చూస్తున్నారుగా. నేరుగా వెళ్ళండి సార్. అటువైపు అమ్మా. అవును. మంచిది. డాక్టర్, నా మనవరాలు ఎలా ఉంది? ఏమైంది? ఏంటత్తయ్య ఇది? దేవికి ఏమైంది? మీరు తనని చెకప్ కి తీసుకొచ్చారని డాక్టర్ చెప్తున్నారు. ఇది మీ ఫ్యామిలీ ప్రాబ్లం, మీరే మాట్లాడుకోండి. నువ్వుండు, నేను ముందు మనవరాల్ని చూసొస్తాను. అత్తయ్య, ఆగండి. నటించింది చాలు.
దేవికి ఏమైంది? దేవికి ఏమైంది? అత్తయ్య చాలు ఆపండి. ఆ? మీ నటనకి ఒక హద్దుంది, నా సహనానికి ఒక లెక్కుంది. నా సహనాన్ని పరీక్షించకండి. ఇది మన కుటుంబ గౌరవానికి సంబంధించింది. నిజం చెప్పండి అత్తయ్య, దేవికి ఏమయ్యింది? ఏమైంది? అత్తయ్య నేను మర్యాదగా అడుగుతున్నాను, నిజం చెప్పండి. దేవికి ఏమైందన్నది మీకు తెలీదా? దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి. తను కడుపుతో ఉందా అత్తయ్య? నా కూతురు గర్భం దాల్చిందా? ఆ? ఈ నిజం మీకు ఇంతకు ముందే తెలుసా? చెప్పండి అత్తయ్య, తెలిసే నా దగ్గర దాచారా? అది 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 ఏంటంటే టెన్షన్ పడకమ్మా. అంటే ఇది నిజం, ఆహా. నిజమేగా? మీ ఇద్దరికి ఇది తెలుసు కదా? కన్న తల్లిని నా దగ్గరే మీరు ఈ నిజాన్ని దాచారు కదా? మంత్రసాని డాక్టర్ ఈ విషయం నాకు చెప్పినప్పుడు నా గుండెలో ఒక్కసారిగా అగ్ని పర్వతం బద్దలైంది. నేను కుప్పకూలి ఇక్కడే చచ్చిపోవాలనిపిస్తుంది. ఇలాంటి వార్త విన్న తర్వాత నేనెందుకు ప్రాణాలతో ఉండాలి? సీతా మహాలక్ష్మి, దయచేసి అలా మాట్లాడకమ్మా. అసలు ఏం జరిగిందంటే జరిగిందేమైనా కానియండి. ఇప్పుడు అది కడుపుతో ఉందంటే 3 నెలల ముందే ఇది జరిగి ఉండాలి. అది మీకు తెలిసి ఉండాలి. మీ ఇద్దరికీ షష్ఠి పూర్తి జరిగినప్పుడే దేవి ఊరికి వచ్చింది. దాని తర్వాత తను ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. అంటే అది ఊరికి వచ్చినప్పుడే కడుపులో బిడ్డతోనే వచ్చుండాలి. అప్పుడే మీకు ఈ విషయం తెలుసుంటుంది. ఎందుకని ఈ నిజాన్ని నా దగ్గర దాచుంచారు? నేను చెప్పేది నిజమో కాదో చెప్పండి. ఇప్పుడు సమాధానం చెప్తారా లేదా? పాపాత్ములారా, ఆ పాపిష్టిది మన కుటుంబ గౌరవాన్ని పోగొట్టేసింది కదా. దాన్ని నరికి పోగులు పెట్టకుండా లేదమ్మా. ఇంటికి పెద్దవారు మీరు కూడా దానితో కలిసి ఇన్ని రోజులుగా నాటకం ఆడుతున్నారు. అయ్యో, సిగ్గుగా లేదా? అయ్యో, నేను మిమ్మల్ని ఈ ఇంటికి పెద్దవారిని నమ్మానే. లేదమ్మా, లేదు. ఆ మంత్రసాని నిజం చెప్పినా కూడా తనని నమ్మకుండా ఇక్కడికి తీసుకొచ్చి చేర్పించాను. ఇది నిజమని నాకు అప్పుడే తెలుసుంటే గనక దాన్ని ఇక్కడికి తీసుకువచ్చి చేర్పించేదాన్నే కాదు, చస్తే చావని అని చెప్పి ఇంటికి తీసుకెళ్లి దానికి అప్పుడే పాడు కట్టేసేదాన్ని. అయ్యో, కుటుంబ గౌరవమే పోయింది. ఈ విషయం ఊర్లో తెలియక ముందే నేను ఆయన ఊరేసుకొని చేస్తాము. అమ్మా